మా డాడీ టీవీకి ఎడిక్షన్ అయ్యిండు. సో, నేను హిడెన్ కెమెరా పెట్టి మా డాడీ పైన ప్రాంక్ చేయబోతున్నా. టీవీని పీకేద్దామని. అంటే టీవీని తీసేద్దామని. సో, లాస్ట్ వరకు చూడండి. లైక్, సబ్స్క్రైబ్. డాడీ నేను టీవీ తీసేస్తున్నాను. అది అరే ఏమైందిరా నీకు? కొవ్వెక్కిందా? బలిసిందా ఏమన్నా? ఎందుకు అట్లా చేస్తున్నావు? నువ్వు రోజు ఎన్ని గంటలు చూస్తున్నావు టీవీ? నేనేం చూస్తలేదు. ఏం చూస్తలేవు? ఎప్పుడో ఒకసారి 12 గంటలు చూస్తావా? నీకు రోజు ఇదే అవుతుంది. నువ్వు టీవీ నీకు ఒకటే ఆప్షన్ ఇస్తున్నా, టీవీ చూసుకొని నీ రూమ్ లో పెట్టుకుంటావా, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతావా? రూమ్ లో పట్టడం కూడా నాకు సంబంధం లేదు. ఏంటనే పెట్టుకో, మంచం మీద పెట్టుకుని దాని మీద వండుకో, టీవీ మీద వండుకో. ఇదంతా కాదు. టీవీ తీసుకొని రూమ్ లో పెట్టుకుంటావా, బయటికి పోతావా? రూమ్ లో పెట్టుకొని బయటికి పోతా. అదేం పని? ఎటు పోతావు బయట? అదే ఎటు? అదే సన్యాసి తీసుకుంటావా, లేకపోతే ఏంది కథ? ఎందుకు చెప్పవు? పానమే లేదు, మాట్లాడనికనే వస్తలేదు. ఏం చెప్తా ఇచ్చా మంచి ఇట్లా వెళ్ళగలవా అంటున్నావు, టీవీ చూస్తున్నావు. ఎన్ని గంటలు చూస్తారు? 18 గంటలు చూస్తారా టీవీ? ఇదేం ఎడిక్షన్ అసలు? పిల్లలకు చెప్పబోయి నువ్వే చూస్తున్నావు. మళ్ళీ ఫోన్లో 6 గంటలు చూస్తావు. మొత్తం 18 గంటలు చూస్తున్నావు. 4 గంటలు వంటావు, 2 గంటలు తింటావు. ఏంది ఏంది? అగో చూడు ఎట్లా అయిపోయినావు చూడు. టీవీ చూసుకుంటా, కళ్ళ కింద నల్ల మచ్చలు. ఏంది? నేను తీసేస్తున్నా టీవీ. అలా 10,000 నావి. సరే 40,000 పెట్టినాం టీవీలో, 30,000 నీది, 10,000 నాది. నాకు ఏ పాటిస్తావు చెప్పు. అల్లా తీసుకొని నువ్వు చూస్తావా ఆన్ చేసి 12 గంటలు? నాకు నా పాటు చాలు, నేను సగం కోస్తా. 10,000 మందం ఇగో ఇట్లా 4 ఇంతలు చేస్తా. 10,000. ఇట్రా, ఎటు పోతున్నావు? ఇట్రా. ఏంది ఇంత ఎడిక్షన్? ఇంత ఎడిక్షన్ మరి? అసలు ఎవరికైనా చెప్తే నవ్వుతారు. నాకు తెలియదు. ఇక్కడ రా, ఏ పాటిస్తావు చెప్పు. నాకు ఇందులో ఏ భాగం ఇస్తావు? ఏంది మొత్తం నేనేం చేసుకుంటా? నా 10,000 నాకు కావాలి. నేనెందుకు నేను ఎడిక్ట్ కావాలా ఏంది? మొబైల్ నేను టీవీ చూసుకుంటా. ఇట్రా, అటెందుకు పోతున్నావు? ఆ కుక్కర్ నేను చూస్తా. కుక్కర్ ఏం కాదు, తిని తొబ్బేసేయి. అది కాదు, ఏమైతుంది నీకు చెప్పు. నాకు ఏ భాగం ఇస్తావు టీవీలో? నువ్వే కోసి తీసుకురా, రంభం తీసుకొని వచ్చి కోసి. ఏంది ఇది? ఎక్కువ భాగం నీదే, నువ్వే మెజారిటీ. ఇట్రా, అటెందుకు పోతున్నావు? అరే అదే భాగం తేలేదాకా నువ్వు ఇన్నే కూర్చో. సతాయించకరా నాయన, నన్ను వదిలేరా. కూర్చో. ఇప్పుడు ఎందుకు చూసినావు నన్ను? అంత కోపం ఎందుకు వస్తుంది నీకు? టీవీ అనగానే ఎందుకు అంత ప్రేమ? మనుషుల కంటే టీవీ ప్రేమనా? ఏంది ఇది? ఈ ఎడిక్షన్ ఏంది? అరే ఏం ఎడిక్షన్ ఇది? అరే టీవీ చూసి ఏం చేస్తావు? మనుషులతో మాట్లాడవా? నాకు టీవీ వద్దు. నీకు కావాలంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి పో. టీవీ తీసుకొని బయటకు వెళ్ళిపో. టీవీ తీసుకెళ్ళి బయటకు వెళ్ళిపోయి ఎవరైనా ఇంట్లో పెట్టుకొని చూసుకో. బయటకు పోయి వేరే అదేం లెక్క? నేనేం చేసుకుంటా అంటే టీవీ అంటే నువ్వు బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావు, కానీ టీవీ అయితే తీయవా? అంటే టీవీకి చిన్న గీత కూడా పడదు. నేను ఇంట్లోకి వెళ్ళి పోతాను. ఎక్కడ పోతావు? ఏది హిమాలయ పర్వతాల సన్యాసమా? చెప్పు, ఎటు పోతావు? కార్డులు పైసలు అన్ని ఇచ్చిపోవాలి రోడ్డుకి. ఓన్లీ బనీను వీలైతే నేను నాకు వద్దు కానీ ఇక ప్యాంట్ ఇస్తాంలే. ఇక బయట జనాలు చూసి తట్టుకోలేదు. అంతకు తెగించినావు.
అంటే కానీ టీవీ ఫోన్ అయితే వదలవు. ఉమ్? ఏంది ఏంది ఆ? ఏంది ఏం చెప్పు. అటు చూడు అటు చూడు, అగో అక్కడ 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 మూలకు చూడు. ఆ? ఏంటిది అది? ఏంటది కెమెరా పెట్టినందుకు ఎక్కడ ఆ? ఏది నడుస్తుంది అంటే చూపిద్దామని జనాలకి టీవీ ఎడిక్షన్ వాళ్ళు ఎట్లుంటారా అని. అక్కడ చూడు అక్కడ చూడు, అగో అక్కడ ఫ్రిడ్జ్ పైన. అక్కడ కూడా ఒక కెమెరానా? ఎందుకని అట్లా? అంటే నేను అన్ని యాంగిల్లోకి వెళ్ళి కవర్ చేయాలి. నువ్వు ఎట్లా ఏం చేస్తావో తెలియదు, సైకో గాని లెక్క. ఇప్పుడు తోసినావు, నా ఏమో తోయంగానే నాకు ఏదో ఎట్లనో అయింది. ఓమో ఇక వేసేస్తాడేమో అనుకున్నా నేను. ఇక నన్ను వేసేసి టీవీ చూస్తాడేమో, ఎడిక్షన్ కదా, ఏం చేస్తారో తెలియదు మత్తులా. ఏంది ఇంకోసారి చూస్తావా? చూడండి నాయన, ఇంకోసారి చూడండి. అక్కడ కూడా ఉంది అది, అక్కడ కూడా మైక్ ఇంకోసారి చూడండి మైక్లు. ఇట్లుంటాయి అన్నమాట ఎడిక్షన్ క్యానెల్. మరి ఎప్పటి నుంచి మానేస్తున్నావు? ఫోన్ కూడా మానేస్తా ఇప్పటి నుంచే మానేయాలి. ఇప్పటి నుంచి ఫోన్లు కూడా మానేయాలి. సినిమా చూసి కదా? లేదు చూడనులే కానీ ఫోన్లను టీవీలో మానేయాలి, అందరు మానేయాలి. అవునా? అందరూ పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు, అంటే పడుకొని కూడా పడుకోకుండా టీవీలు ఫోన్లు చూస్తా ఉన్నారు. అంటే నువ్వే చెప్పాలా? దానివల్ల చాలా మానసికమైన ఒత్తిడి, మానసికమైన ప్రశాంతత లేకుండా పిల్లలు కానీ చిన్న పిల్లలు అమ్మో ఇట్లాంటి వాళ్ళ నీతులు అస్సలు వినకూడదు, డేంజర్. అది మొత్తము తగ్గించుకోవాలి. అసలు పిల్లలకి ఫోన్లే ఇవ్వకూడదు. చిన్న పిల్లలు నుంచి పెద్ద పిల్లల వరకు, పెద్దోళ్ళ వరకు అందరు కూడా ఫోన్లు బాగా యూజ్ చేస్తున్నారు. ఏది పని సరిగా చేయకుండా, ఏది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 24 hours ఫోన్ లోనే ఉంటున్నారు. అసలు సరిగా పోకుండా అలా చేయకూడదు. ఎప్పుడైనా మన అవసరానికే ఆ ఫోన్ ఉపయోగించుకోవాలి. hours ఆ ఫోన్లలో ఇదైపోతున్నారు, అది తగ్గించుకోవాలి. కాదు ఇట్లా డబుల్ యాక్షన్ చేసుడు ఏంది అంటున్నా. నేనేం చేయట్లేదు డబుల్ యాక్షన్. ఇప్పుడు దాకానేమో ఇంట్లోకి లేకపోతే సతాయిస్తా అని అంటున్నావు. ఇట్లా మీద టీవీ ముట్టుకోగానే కోపం వచ్చి మీదకి వస్తున్నావు. నేను చెప్తున్నా, అందరికి చెప్తున్నా నేను, అంతే. మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి అని చెప్తున్నా. మంచిగా ఉండాలి.